ఇదే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయిండు సికింద్రాబాద్ పార్లమెంట్ కని మేము అసెంబ్లీకి పోయినాం. అసెంబ్లీకి పోతే స్పీకర్ లేడు. సెక్రటరీ గారు అసెంబ్లీలో వండుకుంటూ పోయి బాత్రూమ్ లో దాచుకున్నాడు. బాత్రూమ్ లో దాచుకొని తాళం పెట్టుకొని బయటకు వస్తలేదు. ఏదే సెక్రటరీ అంటే సెక్రటరీ బాత్రూమ్ ఉన్నాడని మాకు కూడా తెలుసు. ఆడికి పోయి ఉన్న తర్వాత సెక్రటరీ లేడని చెప్తున్నాం. ఆడ ఆగి 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 ఏం చేసినాం, అక్కడి నుంచి మన జాయింట్ సెక్రటరీ ఉపేందర్ గారి దగ్గర పైకి పోయినాం. పోయి పిటిషన్ తీసుకోండి, మీ అందరు స్పీకర్ ఆఫీస్ కిందనే పనిచేస్తారు కదా, సెక్రటరీగా తను సెక్రటరీ అవైలబుల్ బాత్రూమ్ లో దాచుకున్నాడు నేను లేను అని చెప్తున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? జాయింట్ సెక్రటరీకే ఇవ్వాలి కదా. జాయింట్ సెక్రటరీ గారికి పోతే ఒక్కసారి మీరు చూడండి, మీ ద్వారా వీడియో వినిపిస్తే ఇప్పుడు తీసుకోము అని అంటున్నారు కదా, నేను తీసుకోలేము అని మాకు స్వయంగా స్పీకర్ గారి కార్యాలయం కనీసము పిటిషన్ ఇస్తే కూడా తీసుకోకపోతే ఏంటన్నట్టండి? ఇదా ప్రజాపాలన? రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలో రాళ్లతోని? ముఖ్యమంత్రి గారిని కొట్టాలనా, పార్టీని మారిన వాళ్ళని కొట్టాలనా, ఎవరు కొట్టాలి?